హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తరపున డ్వాక్రా మహిళలకైతే ఊహించని పెద్ద శుభవార్త అయితే ప్రభుత్వం తరపున బయటకు వచ్చిందండి. ఆ శుభవార్త ఏంటంటే ప్రతి డ్వాక్రా మహిళకు ₹1,00,000 డబ్బులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ ₹1,00,000 అసలు డ్వాక్రా మహిళలకు ఎందుకు ఇస్తున్నారు, అసలు కండిషన్స్ ఏంటి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు, జాబితా ఏమన్నా బయటకు విడుదల చేస్తారా, అసలు ఏంటి దీని గురించి మొత్తం విషయాలైతే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి 100 లైకులు కొట్టయితే ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకం అయితే సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఈ నెలలోనే ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో కీలకమైన 2 పథకాలు అమలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం 1 సంవత్సరం అవుతుంది, ఇప్పుడు దాకా వచ్చేసి 1 సంవత్సరం అవస్తుంది. ఇప్పుడు దాకా ఏ పథకాలు చెప్పిన పథకాలు ఏమీ ఇప్పుడు దాకా అయితే ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడైతే పథకాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇదే సమయంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త ఆలోచన చేసిన ప్రభుత్వం విధి విధానాలకు తుది రూపు ఇస్తుంది. దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల భవిష్యత్తుకు మేలు జరిగేలా మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసింది. అవేంటంటే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో పథకం అమలుకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుల భరోసా ఇచ్చేలా ఈ పథకం రూపకల్పన చేసింది. డ్వాక్రా మహిళలకు 4% వడ్డీకే రుణాలను ఇవ్వాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేసిన ప్రభుత్వం ఏటా 200 కోట్ల ఖర్చు చేసేలా ప్రతిపాదన అయితే సిద్ధం చేసింది. ఈ పథకం కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీస్ పరిధిలోకి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం అందించనుంది. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తిస్తుందంట. సో త్వరలోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అమలులోకి తీసుకొచ్చేలా అధికారులు అయితే కసరత్తులు పూర్తి చేశారు. స్త్రీ నిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించవలసింది ఉంటుందని అయితే అధికారులు చెప్తున్నారు. అంటే ఆ డబ్బులు వేరే వాటికి ఉపయోగించకూడదు. వారి ఫీజు చెల్లింపులు అంటే పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ వంటి వాటి కొనుగోలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. సాంకేతిక విద్యలో అవసరాల ఖర్చు, అదేవిధంగా నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాల వెళ్లేందుకు సైకిళ్లు కొనుగోలుకు అనుమతిస్తారు. కాగా రుణం మొత్తాన్ని ఎందుకోసం వినియోగించామో సంబంధించిన రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్ని వాయిదా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఇదేంటంటే ₹1,00,000 తీసుకుని ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు ₹1,00,000 ఇస్తుంది. ఆ ₹1,00,000 అంటే పిల్లలు ఇక్కడ నుంచి వేరే పెద్ద సిటీస్లో చదువుకోవాలన్న పిల్లలకు ఏమన్నా వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ స్కూల్ బ్యాగులు, పుస్తకాలు వాటికే ఉపయోగించాలి. వాళ్ళ రసీదులు వీళ్ళకి ప్రూఫ్ రూపంలో అందించాలంట. ఇది తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటును కల్పిస్తామన్నారు. అంటే ₹1,00,000 24 నెలల నుంచి 36 నెలల లోపల మీరైతే తిరిగి చెల్లించాలి. దీనికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రానుందని అయితే చెప్తున్నారు. మరి నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 లైక్లు అయితే ఖచ్చితంగా కొట్టండి. నేను ఇలాంటి వీడియోస్ అయితే మీకు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను.